హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతన్నలందరికీ కూడా మూడో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2 విడతల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మూడో విడతలో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైపోయిందండి. ఈ డబ్బుల్ని సంక్రాంతి పండుగ కానుకగా రైతన్నలకు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరినే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతామండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు ఖాతాల్లోకి జమ కావాలి అంటే కనుక ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, అదేవిధంగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దీంతో పాటుగా మూడో విడత డబ్బులు ఖాతాల్లోకి జమ కావాలంటే కనుక కొత్త మార్గదర్శకాలను కూడా తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం. మరి ఏపీ కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ మార్గదర్శకాలు ఏంటనేవి పూర్తిగా తెలుసుకుందామండి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. చిన్న మరియు సన్నకారు రైతులు, కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారండి. ఒక్కో రైతుకు కూడా ఏటా 20,000 రూపాయలు అందిస్తున్నారన్నమాట. మొత్తం ఈ డబ్బుల్ని 3 విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. వీటిలో పీఎం కిసాన్ నుంచి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు 6,000 రూపాయలు, రాష్ట్రం వాటాగా 14,000 రూపాయలు, మొత్తంగా కలిపి 20,000 రూపాయలు రైతులకి ఆర్థిక సహాయం అనేది అందజేస్తున్నారన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఈసారి మూడో విడతలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వ్యవసాయం చేయడం మాత్రం మానరండి. దేశానికి అన్నం పెట్టేందుకు చెమటను దారిపోస్తాడు. అలాంటి రైతన్నులకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతన్నులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవ. గత ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసిన ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడు కూడా 13,500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తాన్ని 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన ఈ 3 ప్రభుత్వాలు కలిసి కుటుంబ ప్రభుత్వంగా ఏర్పడి రైతులకు ఏటా 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా దీన్ని రూపొందించడం జరిగింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలను నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని కూడా 3 విడతల్లో జమ చేస్తారండి. ఇప్పటికే 2 విడతలు అయితే జమ అయ్యాయి. ఇక మూడో విడతని సంక్రాంతి సందర్భంగా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట. ఏపీలో ఉన్న రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసితులై ఉండాలి. దీంతో పాటుగా చిన్న మరియు సన్నకారు రైతులండి 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. రైతు యొక్క వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమికి సంబంధించిన పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్బుక్ కొనుగోలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. రైతు పేరు ఆధార్తో అనుసంధానమే ఉండాలన్నమాట. రైతు పండించే పంటల వివరాలను కూడా ఈ క్రాప్లో నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు. అయితే తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం అనేది కలిగి ఉండాలండి. దీన్ని ఆర్సీసీసీ కార్డు అనమాట అని అంటారనమాట. ఈ కార్డు తప్పనిసరిగా కౌలు రైతులు అనేది కలిగి ఉండాలన్నమాట. సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అర్హులవుతారు. సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు రైతులు సాగు చేస్తున్న అన్నదాతలకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తించేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాన్ని విడుదల చేసింది. అయితే కౌలు రైతుల ధృవీకరణ పత్రం CCRC కార్డు కలిగి ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగిందండి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలు ఏంటి అంటే దీనికి 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి. మరి అన్నదాత సుఖీభవ పథకము ఎలాంటి రైతులకు వర్తించదని చెప్పేసి మనం ఒక్కసారి చూసుకుంటే కనుక
ఆదాయ పన్ను చెల్లించేవారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి అన్నదాత సుఖీభావ వర్తించదండి. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఈ యొక్క పథకానికి అనర్హులన్నమాట. రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు. 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందేవారికి అన్నదాత సుఖీభావ పథకం వర్తించదండి. దీంతో పాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ పొందుతున్న వారికి కూడా అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తించదనమాట. అన్నదాత సుఖీభావ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నారు. అంటే ఒకే కుటుంబంలో 2 నుంచి 4 పేరిట భూమి ఉంటే వారిలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి. అవేమంటే మొదటగా రైతు యొక్క ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టాదారు పాస్బుక్, ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ లాంటివి కలిగి ఉండాలండి. దీంతో పాటుగా బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబరు, భూమి వివరాలు అంటే మీ భూమి యొక్క సర్వే నెంబర్తో సహా రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. తర్వాత రైతు యొక్క పాస్పోర్ట్ ఫోటో కూడా కలిగి ఉండాలి. ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకుని ఉండాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డుకి ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుని ఉంటేనే మీకు వీటితో పాటుగా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్త రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒకసారి చూసుకుంటే, అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి యొక్క పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అధికారులను సంప్రదించాలి. అక్కడి సిబ్బందికి మీ యొక్క వివరాలను అందించడం ద్వారా వారి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేయడం అయితే జరుగుతుందండి. అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు. అంటే మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు మీకు అన్ని రకాల అర్హతలన్నీ ఉంటే కనుక మీ పేరు అనేది జాబితాలో చేర్చడం అయితే జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల లిస్టులోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒకవేళ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత దీంతో పాటుగా ఇప్పుడు 3వ విడత డబ్బులు అందజేస్తామన్నారు కాబట్టి మరి అర్హుల లిస్టులో మన పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. మీరు ప్రతిసారి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళే అవసరం లేకుండా మీరు ఇంటి వద్దనే ఉండి ఫోన్లోనే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో ఒకసారి చెప్తాను. దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ఏంటంటే అన్నదాత సుఖీభావ .ap.gov.in అని చేసి ఒక వెబ్సైట్ ఉంటుందండి. మీరు క్రోమ్ రోజు ఓపెన్ చేసి నేను చెప్పిన ఈ వెబ్సైట్ని మీరు అక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేయాలన్నమాట. తర్వాత హోమ్ పేజీలోని నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అని వస్తుందన్నమాట. దానిపైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయండి. తర్వాత సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. అక్కడ పెండింగ్ కానీ, వెరిఫైడ్ కానీ, రిజెక్ట్, పేమెంట్, జమ వీటిల్లో ఏదో ఒకటి మీకు చూపించడం అయితే జరుగుతుంది. అధికారుల నుంచి ఆఫ్లైన్లో అధికారుల నుంచి స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే కనుక రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ స్టేటస్ తనిఖీ చేసి చెప్పడం కూడా జరుగుతుందండి. అవసరమైతే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను కూడా మీరు సంప్రదించవచ్చు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ విధంగా ఎంపిక చేస్తారని చెప్పేసి ఒకసారి చూసుకుంటే, అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారండి. రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్లాండింగ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారులు కూడా పరిశీలిస్తారు. ఇందులో వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్లాండింగ్లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలన్నీ కూడా జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకి వెళ్తాయి. వివరాలన్నీ సరిగా ఉంటే అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల జాబితాలో రైతు యొక్క పేరునైతే చేర్చడం జరుగుతుంది. వెబ్లాండింగ్లో ఏమైనా తప్పులు ఉంటే వారిని సరిచేయడం కూడా జరుగుతుందండి. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించడం కూడా జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం కోసం అర్హులైన రైతులు 2025 మే 25 లోపు
మే 25లో ఈ యొక్క దరఖాస్తుకి సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం అయితే జరిగిందండి. తర్వాత ఇప్పుడు మూడో విడత డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా కొత్తగా ఉన్న రైతులు అప్లై చేసుకోవాలంటే కనుక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ తోటి మీరు రైతు భరోసా సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం యొక్క ప్రయోజనాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయల వరకు పెట్టుబడి సహాయం అందిస్తుంది ప్రభుత్వం. రైతులందరికీ విత్తనాలు, ఎరువులు మరియు విపత్తులకు సంబంధించి బీమా కల్పించడం కూడా జరుగుతుందండి. రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు వారికి ఎంతో ప్రోత్సాహం కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. రైతుల యొక్క సామాజిక స్థితి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యొక్క అన్నదాత సుఖీభావ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయం పైన ఆసక్తి, వ్యవసాయంలో ఉన్న రైతులను ప్రోత్సహించడం కోసం ఈ పెట్టుబడి సహాయాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అన్నదాత సుఖీభావ పథకం అనేది రైతులకు నేరుగా ఆర్థిక మద్దతు అందించడమే కాకుండా వ్యవసాయంపై వారి యొక్క నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు వ్యవసాయంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేలాగా చేసేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోందండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట. దాదాపుగా మూడో విడతలో 6,000 రూపాయల వరకు రైతుల ఖాతాలకు జమ కాబోతున్నాయండి. కాబట్టి రైతన్నులందరూ కూడా సిద్ధంగా ఉండండి. వెంటనే మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సిద్ధం చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన చిన్న డౌట్ వచ్చినా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.